అప్పట్లో ఇలా ఉండేది. అప్పట్లో ఉదయం అనేది అలారం శబ్దంతో కాదు, కోడి కుయ్యడంతోనే మొదలయ్యేది. కొక్కురుకో అని ఒక కోడి కూస్తే ఆ శబ్దం మెల్లగా ఊరంతా వ్యాపించి మన నిద్రను మెల్లగా లేపేది. కళ్ళు తెరిచేసరికి వెలుగు పూర్తిగా రాకపోయినా చీకటి కూడా పోయి ఉండేది. ఆ మధ్యలో ఉండే ఆ సమయం ఎంత ప్రశాంతంగా ఉండేదో ఇప్పటికీ గుర్తుకొస్తుంది. మెల్లగా బయటికొచ్చి చల్లని నేలమీద కాలు పెట్టగానే మనసుకి మాత్రం ఒక తీయని అనుభూతి ఇచ్చేది. ముందుగా పొలాల వైపు చూస్తే తేలికపాటి మంచు పొగలు నేలమీద తేలుతూ ఉండేవి. పొద్దున్నే వేప చెట్టు నుంచి వచ్చే చల్లని గాలి మెల్లగా మనసును నింపేసేది. అప్పుడు ఇలా అనిపించేది, ఆ వేప చెట్టు నీడలోనే జీవితం ఉందని. ఇంటి ముందు అమ్మ నీళ్లు చల్లి ఊడుస్తుంటే రంగవల్లి పూలతో ముగ్గు వేస్తుంటే ఆ అందమైన దృశ్యం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటే, ఎందుకు అక్కడే ఉన్నావ్, వెళ్ళి ముఖం కడుక్కో అని అమ్మ మెల్లగా మందలించేది. చల్లని నీళ్లు ముఖానికి తగలగానే ఒక్కసారిగా నిద్రంతా పోయి మనసు కూడా తేటపడిపోయేది. కొద్దిసేపటికి నాన్నా రా, ఆవులకు గడ్డి వెయ్యాలి అని పిలిస్తే చిన్న చిన్న చేతులతో గడ్డి తీసుకుని ఆవుల దగ్గరకు వెళ్తే అవి మన వైపు చూసి మెల్లగా దగ్గరకొచ్చి చేతిని నాలుకతో తాకితే నవ్వు ఆగేది కాదు. అప్పుడు ఇలా అనిపించేది, జంతువులు కూడా మన కుటుంబ సభ్యుల్లా ఉన్నాయని. సూర్యుడు మెల్లగా పైకెక్కుతూ తన కాంతిని పొలాల మీద విస్తరించగా పక్షులు ఒక్కొక్కటిగా ఎగురుతూ శబ్దాలు చేస్తుంటే కొద్దిసేపు అలా నిలబడి చూస్తూ ఉండేవాళ్లం. అప్పుడు ఇలా అనిపించేది, ప్రతిరోజు కొత్తగా మొదలవుతోందని. తర్వాత చిన్న సంచి వేసుకుని స్నేహితులతో కలిసి స్కూల్కి బయలుదేరితే దారిలో చెట్లు, వాగు, పక్షుల శబ్దాలు మనతో పాటు వచ్చేవి. మధ్యలో వాగు దగ్గర ఆగి కాళ్ళు నీళ్లలో పెట్టుకుంటే ఆ చల్లదనం మనల్ని మరింత నవ్వించేది. అప్పుడు ఇలా అనిపించేది, స్కూలుకి వెళ్లడమే ఒక ఆటలా అనిపించేది. స్కూల్కు చేరేసరికి టీచర్ రాకముందే పిల్లలంతా తమ తమ ఆటల్లో మునిగిపోతూ ఉండేవారు. కొందరు గిల్లిదండ ఆడుతూ, కొందరు మాట్లాడుకుంటూ, మరికొందరు నేలపై బొమ్మలు గీసుకుంటూ ఉండగా మనం కూడా వాళ్లతో కలిసి నవ్వుల్లో కలిసిపోయేవాళ్లం. మధ్యాహ్నం అయ్యేసరికి అందరం ఒకే చోట కూర్చొని మామా ఇళ్ల నుండి తెచ్చిన డబ్బాలు తెరిచేవాళ్లం. ఒకరి అన్నం మరొకరికి పెట్టుకుంటూ, ఒకరి పచ్చడి మరొకరు రుచి చూస్తూ తినడంలో వేరే ఆనందం ఉండేది. అప్పుడు ఇలా అనిపించేది, పంచుకు తినడమే అసలైన రుచి అని. సాయంత్రం అయ్యేసరికి ఒక్క రా బయటికి అన్న మాట చాలు, అందరం ఒకచోట చేరి కబడ్డీ, పరుగులు, దాగుడుమూతలు మొదలుపెట్టేవాళ్లం. అప్పుడు కూడా ఇలా అనిపించేది, సమయం ఎలా పోయిందో తెలియకుండా నవ్వుల్లో గడిచిపోయేది. సూర్యుడు మెల్లగా అస్తమించేసరికి ఆకాశం నారింజ, గులాబీ రంగుల్లో మెరిసిపోతూ ఉండేది. ఇంటివైపు నడుస్తూ ఉంటే దూరం నుంచి రాము ఎక్కడున్నావురా అని అమ్మ పిలుపు వినిపించేది. ఆ పిలుపులోనే ఒక అమితమైన ప్రేమ ఉండేది. ఇంటికి చేరగానే అమ్మ వేడివేడి అన్నం వడ్డించేది. అలసిన శరీరానికి ఆ వేడి అన్నం, ఆ నెయ్యి వాసన ఒక పరమాన్నంలా అనిపించేది. అప్పుడు కూడా ఇలా అనిపించేది, ఇంటి తిండిలోనే స్వర్గం ఉందని. రాత్రయ్యేసరికి ఇంటి ముందు ఒక చిన్న నూనె దీపం వెలిగించి అందరం కూర్చుంటే చుట్టూ చీకటి, పైన నక్షత్రాలు, మధ్యలో అమ్మమ్మ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని తన చేతితో తల నిమురుతుంటే అది ఒక రక్షణలా అనిపించేది. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత అనగనగా అని కథ మొదలవగానే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయేవాళ్లం. ఆమె మాటలు వింటూ వింటూ ఎప్పుడో ఆమె ఒడిలోనే నిద్రపోయేవాళ్లం. పొద్దున్న లేచేసరికి ఎవరో మెత్తని దుప్పటి కప్పి ఉండేది. అది నాన్న చేసిన పని అని తెలిసినా ఏమీ అడిగేవాళ్లం కాదు. ఆ ప్రేమను మనసులో దాచుకొని మళ్లీ కొత్త రోజులోకి అడుగుపెట్టేవాళ్లం. అప్పుడు ఇలా ఉండేది, రోజు మొత్తం చిన్న చిన్న సంతోషాలతో నిండిపోయేది. పెద్దగా ఏమీ లేకపోయినా జీవితం పూర్తిగా ఉన్నట్టే అనిపించేది.
ఇప్పుడు ఆ రోజులు దూరమైపోయినా ఆ జ్ఞాపకాలు మాత్రం మనసులో అలాగే మిగిలిపోయాయి. ఆ వేప చెట్టు నీడ, ఆ అమ్మ ముగ్గు, ఆ చిన్న నవ్వులు, ఆ సాధారణ రోజులు, ఇవే మన జీవితంలో నిజమైన సంపద అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపించిందా? ఈ వీడియో వింటే మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? ఇలాంటి మరిన్ని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరి మీ చిన్ననాటి రోజులు ఎలా ఉండేవో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.